Hey guys, this is GP here. Welcome to my channel. ఈ రోజు మనం TensorFlow GPU వర్షన్ని ఎలా విండోస్లో ఇన్స్టాల్ చేయాలని దాని గురించి మాట్లాడబోతున్నాను. సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. మీరు మిగతా వీడియోస్ చూస్తే యూట్యూబ్లో కానీ లేకపోతే అదర్ వీడియోస్ ఎక్కడైనా లేకపోతే మీరు ఈవెన్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినా కూడా ఇది కొంచెం మీకు డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ డిఫికల్టీ నేను ఈరోజు సింప్లిఫై చేయబోతున్నాను. సో నేను కూడా ఒక సోర్స్ నుంచి దీన్ని నేను ఫాలోఅప్ చేస్తున్నానని ఈ వీడియో మీకోసం సింప్లిఫై చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇది చాలా ప్రాసెస్ అండి. సో నేను డిఫరెంట్ ట్రయల్స్ అయితే చేశాను, వేరే వాళ్ళు చెప్పింది, అలాగే డాక్యుమెంటేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా, డాక్యుమెంటేషన్ కూడా నేను ఫాలో అయ్యాను. బట్ నాకైతే ఇది సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదు. సో ఇది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇప్పటి వరకు మీరు కూడా ఎవరైతే డీప్ లెర్నింగ్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో దీన్ని ఈరోజు సింప్లిఫై చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో విత్ ఇన్ మోస్ట్లీ 7 or 8 స్టెప్స్లో మనం దీన్ని కంప్లీట్ చేయబోతున్నాము. అయితే ఇది ఓన్లీ ఎవరైతే డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం అండి, మిషన్ లెర్నింగ్లో ఉన్న వాళ్ళ కోసం అయితే కాదు. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ సిస్టమ్ అనేది జీపీయూతో సపోర్ట్ చేయాలండి. ఓకేనా, జీపీయూ సపోర్ట్ ఉండాలి. అంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉండాలి మీకు, లేదంటే ఇది మీకు సపోర్ట్ చేయదు అనమాట. ఓకేనా, సో ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, టెన్సర్ఫ్లో ఇన్స్టాల్ జీపీయూ అనే యూఆర్ఎల్లో ఉన్నాను నేను. ఇది డాక్యుమెంటేషన్కి సంబంధించింది, జీపీయూ సపోర్ట్ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఈ జీపీయూ టెన్సర్ఫ్లోని ఇన్స్టాల్ చేయాలంటే ముఖ్యంగా మీరు మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసి కూడా ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. నేను అంతా కూర్చొని అంతా చేశాను, బట్ నాకు ఎంత చేసినా కూడా అవ్వలేదు అనమాట విండోస్లో కూడా. సో లైనక్స్ ట్రై చేశాను, సో లైనక్స్ కూడా ఫెయిల్ అయింది. సో నేను చేసిన మెథడ్స్ అన్నీ ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ నేను రీచెక్ చేసుకొని అదర్ సోర్స్ని ఫాలో అయినప్పుడు ఇది సక్సెస్ఫుల్ అయిందండి. సో మేబీ మీకు ఆ సోర్స్ దొరకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్ స్టెప్స్ అండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. ఇంకొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇదంతా ఉబుంటు గురించి అండి, లైనక్స్ గురించి. సో ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, సెట్ పాత్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇవన్నీ చేసినప్పుడు కూడా మీరు మేబీ సక్సెస్ అవ్వలేకపోవచ్చు. మేబీ నా కేసులో అయితే నేను సక్సెస్ అవ్వలేకపోయాను. మేబీ ఇన్ కేస్ మీరైతే సక్సెస్ అయితే ఓకే అండి, లేకపోతే ఇప్పుడు నేను ఈ ట్యూటోరియల్ ఫాలో అవ్వండి. ఓకేనా, మీకు యూజ్ అవుతుంది. సో టెన్సర్ఫ్లోని ఇన్స్టాల్ చేసే ముందు మీరు అనుకోండి ఇన్స్టాల్ చేసుకోండి. ఐ హోప్ మీరందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకేనా, మనం చాలా రోజుల నుంచి దీన్ని ఫాలో అవుతున్నాం కదా. సో జూపిటర్ నోట్బుక్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో దానికోసం దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీ వర్షన్ బట్టి మీకు ఇక్కడ కొంచెం చివరికి వెళ్తే ఇక్కడ ఉంటుందండి, విండోస్ సంబంధించి. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ స్టెప్స్ని ఫాలో అయ్యారనుకోండి మీకు కొంచెం కాదు, చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ అనేవి చాలా సింపుల్ అండి. ఓకేనా, సో మీరు అనుకున్న ప్రాంప్ట్ అనుకున్న ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ అనుకున్న ప్రాంప్ట్ని ఓపెన్ చేయండి. ఓకేనా, ఇది అనుకున్న ప్రాంప్ట్ అంటే ఇదండి. ఓకేనా, మీరు ఇక్కడ అనుకున్న టైప్ చేయగానే ఆ ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, సో టైప్ చేసాక ఇక్కడ ఇది ఆల్రెడీ బేస్ వర్షన్లో ఉంది అనమాట, అంటే బేస్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెన్సర్ఫ్లో జీపీయూ వర్షన్ కోసం నేను ఒక న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను. సో నేను ఫాలో అయ్యే స్టెప్స్ అన్ని ఒక ఫైల్లో రాసుకున్నానండి. సో ఈ ఫైల్ని యూజ్ చేసి నేను ఇప్పుడు ఇది చేయబోతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కొండ క్రియేట్ వర్చువల్ దీన్ని కాపీ చేస్తాను. సో ఓకే, సో లేదంటే టైప్ చేసిన ఒకటే అండి, నేను టైప్ చేయట్లేదు. సో ఇది ఇక్కడ ఉంది కదా, జీపీయూ జేపీ అని ఉంది కదా. సో ఇది ఎన్విరాన్మెంట్ నేమ్ అండి. సో ఇక్కడ మీకు నచ్చిన నేమ్, అంటే మీరు ఏదైతే ఈజీగా ఫాలో అవుతారో ఆ నేమ్ ఇవ్వండి. ఓకేనా, నేను ఇక్కడ జీపీయూ జేపీ 3.7 ఇస్తున్నా అండి, ఇది పైథాన్ వర్షను. ఓకేనా, మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు కొండ క్రియేట్ ఎన్ జీపీయూ జేపీ పైథాన్ 3.7 అనేది ఇస్తున్నాను. మీరు మీ వర్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి నేమ్, గుర్తుపెట్టుకోండి, ఇది నేమ్. ఓకే, సో ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇది ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుందండి, జాగ్రత్తగా ఉండండి ఈ ఎన్విరాన్మెంట్స్తో. ఓకేనా, సో ఈ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనకి డిపెండెన్సీస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అవాయిడ్ చేయొచ్చండి మనం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇదంతా నన్ను అడుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఆన్సర్ ఇవ్వలేదు, ఇందాక 2 times ఎంటర్ చేయగానే అది డన్ అని తీసేసుకున్నట్టుంది. ఓకేనా, సో మీకు ఎస్ఆర్ని అడిగితే మీరు ఎస్ అని ఇచ్చేయండి. ఓకేనా, సో వెయిట్ చేస్తున్నాను. సో
చూడండి చాలా త్వరగానే అయిపోయింది. సో ఇది నా రీసెంట్‌గా నేను తీసుకున్న సిస్టమ్ అండి. ఇది ఐ5తో ఉంది. ఓకేనా. సో దీంట్లో 4 GB గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా మీ మంచి గ్రాఫిక్స్ సిస్టమ్ తీసుకోండి. టెన్సర్‌ఫ్లో డీప్ లెర్నింగ్‌కి సంబంధించి యూజ్ చేస్తుంటే. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్‌ని ఎలా యాక్టివేట్ చేయాలో ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా. కొండ యాక్టివేట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అదండి జీపీయూ జేపీ అనేది కదా మన ఎన్విరాన్మెంట్. సో నేను ఏం లేదండి, ఈ కమాండే టైప్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఎంటర్ చేశాక అయిపోయింది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ ఐపీవై కెర్నల్ అండి. ఓకేనా. ఐపీవై కెర్నల్. ఓకే. సో దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను చేసేసాక మీకు చెప్తున్నాను అండి. నాకు వర్క్ అయింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. లేదంటే నేను కూడా ఇన్స్టాలేషన్ గురించి చాలామంది వీడియోస్ కూడా అడుగుతున్నాయి కాబట్టి నేను ఇది చేస్తున్నాను. లేకపోతే మేబీ ఓకే. సో ఐపీవై కెర్నల్ ఐపీవై నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చానండి. సో దానికోసం కెర్నల్ KERNEL ఎస్. సో మీరు చూసుకోండి, కొంచెం నేను తప్పించాను కాబట్టి అది అలా వచ్చింది, ఎర్రర్ వచ్చింది. సో మనం సపరేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి డిపెండెన్సీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. క్లియర్గా మనకి ఏది కావాలో అది ఇన్స్టాల్ అవుతుంది. సో దాన్ని ఏది ఎఫెక్ట్ చేయలేదు. సో మనం ఈజీగా తీసుకోవచ్చండి. ఓకేనా. సో దానికి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఈవెన్ కూడా ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ చెప్తారండి రిక్వైర్మెంట్స్ అన్ని, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేయమంటారు అనమాట. ఇదంతా ఒక్కొక్కటి ఒక 4 GB 5 GB ఉంటుంది అనమాట, ఒక ఫైలే. ఓకేనా. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాక కూడా మీకు వర్క్ అవ్వకపోతే మనకి వేరేలా అనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్లో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయండి. సో అంత మెమరీ తీసుకోకుండా ఇవన్నీ చాలా ఈజీగా అయితే ఇన్స్టాల్ అవుతాయి. సో దానికి ఏవేవి రిక్వైర్మెంట్స్ అయితాయో అన్ని ఫైల్స్ని అదే ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తుంది. ఈవెన్ దీంట్లో ప్రతిదీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే లైక్ ఇప్పుడు మనం పాండాస్ని యూజ్ చేయాలనుకుంటే పాండాస్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నంపై యూజ్ చేయాలంటే నంపైని మనం ఇన్స్టాల్ చేసుకున్నాకే యూజ్ చేసుకోగలమండి. ఆల్రెడీ మనం పైథాన్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా. వర్చువల్ ఎన్విరాన్మెంట్స్లో ఎలా అయితే మనం అన్నిటినీ తిరిగి మరలా ఇన్స్టాల్ చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా ప్రతిదీ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్డ్ అయిన వస్తుంది. సో ఇంకా చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇన్స్టాలింగ్ అని వచ్చేసింది కదా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ కమాండ్, సో ఇదంతా నేను కాపీ చేసి ఇస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఎక్కడైతే జీపీయూ జేపీ ఉందో ఇది మీ ఎన్విరాన్మెంట్ నేమ్ అండి. ఇది మర్చిపోకుండా మీరు చేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కదా అనేసి మీరు అట్లా అనుకోవద్దు. ఓకే. ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసుకోండి. ఓకేనా. ఆ ఒక్క కమాండ్, ఆ ఒక్క లైన్ మీరు చేంజ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు ఇది యాక్చువల్గా ఇన్స్టాల్డ్ అని రావాలండి. లెట్ మీ చెక్ పైథాన్. ఇక్కడ ఎర్రర్ ఏమంటే ఇక్కడ కెర్నల్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో అందుకోసమే ఇది ఎర్రర్ వచ్చింది. సో KERNL. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మనకి ఇన్స్టాల్ అనేది సోర్స్ రావాలండి. ఆ సోర్స్ లైన్ కోసం చూస్తున్నాం మనం ఇక్కడ. సో ఇట్లా వచ్చింది కదా. సో ఈ సోర్స్ లైన్ ఇక్కడ రావాలి. సో నెక్స్ట్ స్టెప్స్ కూడా మనం ఫాలో అవుదాం. సో సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వచ్చింది కదా. సో ఇన్స్టాల్డ్ అని వచ్చేసి ఇక్కడ ఉందని చెప్తుంది. సో ఇప్పుడు మన అసలైన టెన్సర్ఫ్లో జీపీ వర్షన్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనం వర్షన్ నెంబర్ ఏమి ఇవ్వట్లేదండి, మీరు కావాలంటే ఇవ్వచ్చు. నేను లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. కొండ ఇన్స్టాల్ టెన్సర్ఫ్లో. ఓకే. సో టెన్సర్ఫ్లో జీపీయూ. ఓకే. టెన్సర్ఫ్లో జీపీయూ. ఓకే. సో ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ అండి. సో ఖచ్చితంగా ఇది టైం అయితే తీసుకుంటుంది. సో ఎందుకంటే ఈ ప్యాకేజెస్ చాలా ఉంటాయి. ఈవెన్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కూడా ఎన్ఎన్ అని ఉంటుంది నెట్వర్క్స్ గురించి. సో మొత్తం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీని టెన్సర్ఫ్లో డిపెండెన్సీస్ కూడా ఇన్స్టాల్ చేస్తూ వస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. సో నేను వీడియో అయితే పాస్ చేసి అయిపోయాక నేను తిరిగి మళ్ళీ స్ట్రీమింగ్ చేస్తాను. ఓకే అండి. చూడండి సక్సెస్ఫుల్గా మనకి ఇక్కడ వరకు అయితే ఓకే అయిపోయింది. ఓకేనా. ఇక్కడ వరకు అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. టెన్సర్ఫ్లో జీపీయూ అని ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు. సో దానికి సంబంధించిన అన్ని ప్యాకేజెస్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ మనం కొంచెం పైకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి కూడా టూల్ కిట్ కూడా
ఇన్స్టాల్ అయిందనమాట. ఇవన్నీ మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేస్తామండి ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసి. బట్ ఇప్పుడు మనం యూస్ చేసిన ఈ ప్రాసెస్లో మాత్రం ఇవి మనం ఏవి కూడా మనం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకేనా. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. సో జీపీయూ జేపీ. ఓకేనా. సో ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా. సో పిప్ ఇన్స్టాల్ కేరస్, మనం కేరస్ని యూస్ చేయాలనుకుంటే కేరస్ని ఇన్స్టాల్ చేస్తాం. సో పిప్ ఇన్స్టాల్ కేరస్. ఓకే, కేరస్. సో లేదా కొండ ఇన్స్టాల్ కేరస్ అని చెప్పినా కూడా సేమ్ కమాండ్ అండి. ఇవి రెండు బోత్ ఆర్ సేమ్. ఓకేనా, మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫైడ్ అని వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కొండ ఇన్స్టాల్ జూపిటర్. ఓకేనా, జూపిటర్ దీంట్లో ఉండదు కాబట్టి జూపిటర్ నోట్బుక్స్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. జూపిటర్. ఓకేనా, జూపిటర్ స్పెల్లింగ్ తప్పే కాకుండా చూసుకోండి. ఓకే. సో కొండ ఇన్స్టాల్ జూపిటర్. ఓకే. సో ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది, స్మాల్ టైం. ఓకే, వెయిట్ చేయండి. సో మాన్యువల్గా చేస్తే మీకు ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందండి. సో ఇక్కడ ఇస్తాను అని అడుగుతుంది, వై ఇచ్చేసేయండి. ఓకే. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఉన్న వాల్యుబుల్ కంటెంట్ని యూజ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సో మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ని మరింత టైం యూట్యూబ్లో స్పెండ్ చేయడానికి చూస్తాను. ఓకేనా. సో ఇప్పటివరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇది ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, నేను కొంత టైం తీసుకుంటాను, పాజ్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ అయ్యాక మళ్ళీ స్ట్రీమ్ చేస్తాను. ఓకే, ఫైనల్గా మనకి జూపిటర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం జూపిటర్ని లాంచ్ చేద్దామండి. సో ఇంకా ఈ కమాండ్స్తో మనకు అవసరం లేదు. సేవ్ చేస్తాను, క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను జూపిటర్ని లాంచ్ చేయాలనుకుంటే మీరు 2 వేస్లో లాంచ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ ఎన్విరాన్మెంట్స్ నుంచి అయినా మీరు జూపిటర్ నోట్బుక్ ఓకే ఇట్లా ఇచ్చైనా మీరు లాంచ్ చేయొచ్చు. లేదంటే మనకి మాన్యువల్ మెథడ్ అని తెలుసు కదా. సో ఇక్కడైనా జూపిటర్ని మీరు లాంచ్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇంతకుముందుది ఇప్పుడు నేను 2 ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి ఇవి 2 ఉన్నాయండి. సో మనం దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నామో దాన్ని లాంచ్ చేయండి. లేదంటే మీరు ఒకవేళ అనుకుండా మీకు ఫెమిలియర్ అయితే అనుకొండలోకి వెళ్ళేస్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ కనిపిస్తాయండి. ఓకేనా, ఎన్విరాన్మెంట్స్ కనిపిస్తాయి. సో నేను ఒకసారి జీపీయూ టెస్ట్ని కూడా చూస్తాను, అసలు వర్క్ అవుతుందో లేదో జీపీయూ అనేది. ఓకే. సో ఎన్విరాన్మెంట్స్లో మనం అనుకొండ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేస్తే దాంట్లో కూడా మనకి ఇక్కడ జీపీయూస్ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఎన్విరాన్మెంట్స్ అయితే కనిపిస్తాయి. సో వాటిని చూపిస్తాను చూడండి, ఒక నిమిషం. ఇది లోడ్ అవుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. సో అలాగే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఈ ఎన్విరాన్మెంట్స్, మనకు పైథాన్లో మనం రీసెంట్ టైమ్స్లో మనం పైథాన్ ఎన్విరాన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలని దాని వీడియో గురించి అప్డేట్ చేసాం కదా. సో ఆ వీడియో చూస్తే మీకు బయట ఉంటాయి అవి ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా. యూజర్స్లోకి వెళ్తే సో విండోస్ యూజర్స్ మీ నేమ్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ నేను జేపీ అనేది ఇది నా ఎన్విరాన్మెంట్. సో అయితే ఇది పైథాన్ ఎన్విరాన్మెంట్స్ అండి. మరి జూపిటర్ ఎన్విరాన్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే, జూపిటర్ ఎన్విరాన్మెంట్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ అనుకొండ 3 అన్నది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఈఎన్వీస్ అన్నది కదా, ఈఎన్వీస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఉంటాయండి. ఓకేనా, ఇవి నా 2 ఎన్విరాన్మెంట్స్ కాబట్టి ఇవి ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఎన్ని క్రియేట్ చేస్తే అన్ని ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఇది యూజ్ చేయలేకపోతే అప్పుడు వెంటనే మీరు ఆ ఫోల్డర్ని డిలీట్ చేస్తారంటే ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను కొండ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఏంటి, జీపీయూ జేపీ కదా. సో దీన్ని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చెక్ చేసుకుందాం మన ప్యాకేజెస్ అన్ని కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యో లేదో. ఇక్కడికి వచ్చేసాక మీరు ఇక్కడ ఇన్స్టాల్డ్ అని కదా, సో ఇది యాక్టివేట్ అయిపో ఒకసారి నేను చెప్తాను చూడండి. సో మీరు ఎలా ప్యాకేజెస్ని చెక్ చేసుకోవాలి అంటే మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేయని ప్యాకేజెస్ని జూపిటర్లోకి లాంచ్ చేస్తారనుకోండి, నో మాడ్యూల్ ఫౌండ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేనైతే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్స్టాల్డ్ అని పెట్టుకున్నాక ఇక్కడ టెన్సార్ఫ్లో అని సెర్చ్ చేశారనుకోండి. సో టెన్సార్ఫ్లో, ఓకేనా, టెన్సార్ఫ్లో చూడండి ఇక్కడ వచ్చేసింది కదా, టెన్సార్ఫ్లో జీపీయూ వర్షన్ ఉంది మనకి. ఓకేనా. సో అయితే మనం ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ పాండాస్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండదు. చూద్దాం ఒకసారి. పాండాస్ లేదు, చూస్తున్నారా. సో మీరు అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి ఇది దీంట్లో ఉంది. సో ఇంకొక కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. సో అనుకోండి కమాండ్
మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు అనుకుండా ఇలా ఓపెన్ అవుతుంది కదా, బేస్లో ఉంటుంది ఫస్ట్. సో మీరు ఎలా యాక్టివేట్ చేస్తారంటే, అంటే మీ వర్షన్లోకి రావాలంటే కొండా యాక్టివేట్ మీ ఎన్విరాన్మెంట్ నేమ్ అనమాట. GPU జేపీ అనేది నా ఎన్విరాన్మెంట్ కాబట్టి నేను దాన్ని యాక్టివేట్ చేస్తున్నాను. సో మీ ఎన్విరాన్మెంట్లోకి వచ్చారని మీకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఉంది కదా నేమ్, ఈ నేమ్తో మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ కానీ కొండా ఇన్స్టాల్ కానీ ఏ కమాండ్ అయినా చేయండి. పిప్ ఇన్స్టాల్ పాండాస్, ఓకేనా. సో పాండాస్ ఇన్స్టాల్ చేద్దాం, ఓకేనా. సో దాన్ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం GPU మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, మరి అది రన్ అవుతుందా లేదా నేను మామూలు అనుకుండా ప్రాంప్ట్లో వచ్చినప్పుడు నేను నా కెర్నల్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, నా ఎన్విరాన్మెంట్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవైతే లైబ్రరీస్ అండి. ఇప్పుడు నేను మాన్యువల్గా రన్ చేస్తాను, ఓకే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రిజల్ట్. సో ఇక్కడ ఒకసారి చూసుకుందాం మనం ఇది ఇన్స్టాల్ అవుతుందో లేదో. సో ఇది ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇవైతే ఉన్నాయండి, ఓకేనా. టెన్సర్ఫ్లో ఇది చెక్ చేద్దాం, టెన్సర్ఫ్లో ఉందో లేదో. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ ఉన్న కమాండ్స్ అన్ని మీరు రాసుకొని మీకు GPUs అవైలబుల్లో ఉన్నాయో లేదో, ఓకేనా. లేకపోతే మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు, ఇక్కడ నేను ఇంతకుముందు చెక్ చేసుకున్నాను. సో నెంబర్ ఆఫ్ GPUs అవైలబుల్ అన్నప్పుడు నాకు 1 అని వచ్చింది. సో ఇది మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. మీకు ఇది కూడా మీకు తెలియాలి మీకు GPU ఉందో లేదనేసి, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం ఇన్స్టాలేషన్ గురించి. సో పాండాస్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది, ఓకేనా. ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడైతే నాకు GPU వర్షన్ ఉందని, టెన్సర్ఫ్లో ఉందని చెప్తుంది. వర్షన్ చూసుకుందాం, వర్షన్ 2.1.0 ఉంది, ఓకేనా. నెక్స్ట్ పైథాన్, ఇది జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్. సో ఇక్కడ నేను దీన్ని కమెంట్లో పెట్టేద్దాం, ఇంక దీంతో మనకు అవసరం లేదు. సో మనం నెంబర్ ఆఫ్ GPUస్ని చూస్తున్నాం. సో చూస్తున్నాను ఇక్కడ ఇది ఎలా అంటే, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ GPUs అవైలబుల్ అంటే 1 అని వచ్చిందండి, ఓకేనా. ఇది ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు అదే సేమ్ రిజల్టే చెప్పాలి, ఓకేనా. నెంబర్ ఆఫ్ GPUs అవైలబుల్ ఉన్నప్పుడు 1 లోకల్ 1 ఫిజికల్ అని చెప్పాలి, లాజికల్ ఫిజికల్ చెప్పాలి, ఓకేనా. దానికంటే ముందు మీరు ఇక్కడ చూస్తే ఇది బేస్లో ఉందండి, ఓకేనా. బేస్ ఎన్విరాన్మెంట్లో ఉంది. బట్ మీ ఎన్విరాన్మెంట్ మీరు ఎలా చేంజ్ చేసుకోండి, ఇక్కడ కెర్నల్ ఉంది కదా, కెర్నల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి చేంజ్ కెర్నల్ ఉంది, ఓకే. చేంజ్ కెర్నల్ అన్నప్పుడు ఇక్కడ చూడండి మన ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, ఓకేనా. మనది ఏంటి GPU జేపీ కదా. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది, సో దాని మీదకి వెళ్తున్నాను నేను, ఓకేనా. వెయిట్ చేయండి. సో కెర్నల్ స్టార్టింగ్ అని వచ్చింది కదా, వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను GPU జేపీలో నుంచి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అండి. మీరు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారనుకోండి, మేబీ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తాం కదా. సో అప్పుడు ఈ వర్షన్ని మనం ఇంపోర్ట్, అంటే ఈ కమాండ్ని ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేశాక నెక్స్ట్ ఆ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూద్దామండి, వెయిటింగ్. సో ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్లో మనం చేస్తున్నాము, ఓకేనా. అది గమనించాలి మీరు. సో మీకు ఇక్కడ 1 అని కనిపిస్తే మీరు సక్సెస్ఫుల్గా GPUని ఎనేబుల్ చేసినట్టు, ఓకేనా. సో మీ ప్రోగ్రామ్స్ ఇంకా అంటే డీప్ లెర్నింగ్ మోడల్స్ అన్ని కూడా కొంచెం ఫాస్ట్గా అయితే, ఈవెన్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ కూడా మీకు ఫాస్ట్గా అవుతాయండి GPUస్ని ఎనేబుల్ చేయడం వల్ల, ఓకేనా. సో దీని ద్వారా ఇలాగా మీరు GPUని రన్ చేయొచ్చు, ఓకే. సో ఐ వెయిటింగ్ ఫర్ దట్ రిజల్ట్. సో చూడండి, సో GPU 1 అని వచ్చేసింది అనమాట, ఓకేనా. సో ఈ టెన్సర్ఫ్లో ప్యాకేజ్ పెద్దది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అది, ఓకేనా. రిమైనింగ్ అంతా సేమ్ అండి, చూడండి, ఓకేనా. ఇది ప్రాసెస్ అయితే. సో ఈ కమాండ్స్ అన్ని మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కూడా GPU టెన్సర్ఫ్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన వీడియోస్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.